యేసు ప్రభు మరి ఆయన ఆయన పుట్టుక ప్రత్యేకమైనది, ఆయన భూసంబంధమైన పరిచర్య ప్రత్యేకమైనది, ఆయన బోధనలు ప్రత్యేకమైనవి, ఆయన ప్రకటనలు ప్రత్యేకమైనది, ఆయన యొక్క మరణం కూడా ప్రత్యేకమైనది, చాలా ప్రత్యేకమైన మరణం. మరి ఆయన మరణం ప్రత్యేకత చాలా చూసినా, కానీ ఆయన మరణం వల్ల జరిగిన కొన్ని పనులు దానికి మరి ఆయన మరణం ప్రత్యేకత మనము చూసుకోవచ్చు. ఏంటిదంటే ఆయన మరణం ద్వారా మనకు మన పాపాల విషయం మనకు వచ్చింది ఏంటిది? క్షమాపణ, పాప క్షమాపణ. ఎఫెసీ 1:7 దేవుని కృప మహదేశ్వరుని బట్టి మన అపరాధములను బట్టి క్షమాపణ మనకు, కానీ ఆయన మరణం ద్వారా. ఇంకో పని ఏం జరిగిందంటే, రోమిలికి రాసిన పత్రిక 5:9 కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చడం మరింత నిశ్చయంగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడ్డాము. మనము నీతిమంతులము కాలేదు. ఎవరి వల్ల అయినామంటే యేసు ప్రభు చనిపోవడం వల్ల మనం అందరము నీతిమంతులుగా. ఈ నీతిమంతులు అవడం ఎందుకు ఇంపార్టెంట్? పరలోకంలో పాపులు ఉండరండి. పరలోకంలో పాపులు ఉండరు, నీతిమంతులే ఉంటారు. కాబట్టి మనం అందరం నీతిమంతులు అయితేనే పరలోక రాజ్యము వెళ్ళగలుగుతాము. కాబట్టి యేసు ప్రభు మన నిమిత్తము చనిపోయి ఏం చేశాడు? మనలందరినీ ఒకళ్ళ రక్షణ పొందిన వ్యక్తులైతే మనం అందరం ఎవరమంటే నీతిమంతులుగా, క్రీస్తు ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడ్డాము. తండ్రితో మనము నీతిమంతులుగా తీర్చబడి ఏదైతే ఉగ్రత మన మీద ఉండేనో ఆ ఉగ్రత పోయింది ఆయన మరణం ద్వారా. ఇంకో ప్రాముఖ్యమైనది ఏంటంటే, చదవండి మొదటి తెస్సలోనిక 5:9-10. తొమ్మిది వచ్చిన 5:9. ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకి దేవుడు మనల్ని నియమించెను గాని ఉగ్రత పాలకులకు నియమించలేదు. మనము మేల్కొనియున్నను నిద్రపోవచ్చున్నను కనుక కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందెను. ఆయన మన కొరకు మృతి పొంది ఎందుకు మృతి పొందాడంటే 9వ వచనంలో యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకు. ఈ ఉదయ కాలము రక్షణ నిశ్చయత మీకు ఉన్నట్లయితే దానికి కారణము ఆయన మరణము అనొచ్చు. మనకి ఈ ప్రశ్న మీకు వచ్చే ఉంటుంది ఎప్పుడో ఒకసారి. అంటే ఒక్క వ్యక్తి చచ్చిపోతే లోక మానవులందరి పాపం ఏ విధంగా పోతుంది కదా? దాంట్లో లాజిక్ ఏమున్నది? నా తప్పు గురించి వేరే వాళ్ళని పనిష్మెంట్ చేస్తే దాంట్లో అది న్యాయం అవుతుందా? కానీ యేసు ప్రభు మరణం ఎందుకు ప్రత్యేకమైందంటే ఆయన కేవలము మానవుడు కాదు కాబట్టి, ఆయన దేవుడిగా ఉండి ఆయన మానవ అవతారం ఎత్తి మనకు మానవుడిగా జన్మించి, అవతారం కూడా అనొద్దండి, మానవుడిగా జన్మించి మరి ఎటువంటి పాపము లేకుండా కన్యక గర్భం పుట్టకపోతే మరి ఆయన మరణానికి ఏం విలువ ఉండదు. కన్యక గర్భంలో పుట్టి స్త్రీ సంతానంతో పుట్టి ఆయన ప్రత్యేకమైన పుట్టుకతో ప్రత్యేకమైన ఎటువంటి పాపము చేయకుండా మరి ఆయన మరణించాడు. కాబట్టి ఆయన ఒక మరణము ద్వారా మనకు పాప క్షమాపణ, మనం నీతిమంతులుగా తీర్చబడ్డాము, మనకు రక్షణ వచ్చింది.